ఒలింపిక్స్లో పరుగు పందెం జరుగుతోంది. ఈ పరుగు పందానికి అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీళ్ళ మధ్యన పోటీ అనేది చాలా గట్టిగా ఉంది. ఈ పరుగు పందెంలో నేను మాత్రమే గెలవాలి అన్నట్టు ఈ క్రీడాకారులందరూ కూడా వాళ్ళ శక్తిని కూడగట్టుకుని పరిగెత్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ నేనే గెలవాలి అనే తపనైతే ఉంది. 3వ బహుమతి పొందినవాడు భారతీయుడు, 4వ స్థానంలో ఉన్నవాడు కూడా భారతీయుడే. 3వ స్థానం అంటే కాంస్య పథకం వచ్చిన వాడికి ప్రభుత్వం 50 లక్షల బహుమతి ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది. స్టాటిస్టిక్స్ చూస్తే 3వ వాడికి 4వ వాడికి తేడా 0.01 సెకండ్ మాత్రమే. స్ప్లిట్ సెకండ్స్కి అంత విలువ ఉంది. దాన్నే క్షణంలో 1000వ వంతు అని అంటారు. సమయాన్ని వృధా పరుచుకోవద్దు అంటే నా ఉద్దేశం రోజుకి 24 గంటలు పనిలో నిమగ్నమై వర్క్ హాలిక్ అవ్వమని కాదు. జీవితంలో ఎప్పుడూ రిలాక్స్ అయి ఉండటం ఎంత దరిద్రమో జీవితంలో అస్సలు రిలాక్స్ కాకపోవడం కూడా అంత దరిద్రమే. రిలాక్స్ అవ్వటం వేరు, బద్ధకం వేరు. పనికి మధ్య మరో పని చేయటమే రిలాక్స్ అవ్వటం అంతే. తిరిగి పని చేయడానికి కావలసిన శక్తిని సమకూర్చుకోవడమే రిలాక్సేషన్. వ్రాయటానికి మధ్య నేను చెట్లకి నీళ్లు పోస్తాను, వంటింట్లోకి వెళ్ళి ఏ వంకాయ కూర వండి దాన్ని పాడు చేసి చివాట్లు తింటాను అని అంటారు. అయితే ఇది నవ్వొస్తుంది కానీ బానే ఉంది కదా. నిన్నటికి ఇవాల్టికి నీ ఇనప్పెట్టెలో 1,00,000 రూపాయలు డబ్బు పెరగవచ్చు, కానీ నీ జీవితం పెట్టెలో 24 గంటల కన్నా 1 సెకను పెరగదు. ఈ సందర్భంగా ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి జీవితాంతం పని చేసి కొన్ని కోట్ల ఆస్తి సంపాదించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రిలాక్స్ అయ్యి జీవితాన్ని అనుభవిద్దాం అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి మృత్యుదేవత అతడి ముందు నిలబడింది. అతడు కంగారు పడి, అయ్యో అప్పుడే వచ్చేసావా అన్నాడు. చెప్పకుండా వచ్చి తలుపు కొట్టటమే కదా నా లక్షణం, పద అన్నాడు ఆ మృత్యుదేవత. నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు, జీవితాన్ని ఇప్పుడే అనుభవించడం మొదలు పెడతామని అనుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి. దానికి మృత్యుదేవత ఇవ్వనంది. 10 కోట్లు ఇస్తాను, ఒకే ఒక రోజు బతకనివ్వు అన్నాడు ఆ వ్యక్తి. ఇవ్వలేను, అది నా చేతుల్లో లేదు అంది మృత్యుదేవత. నా ఆస్తి మొత్తం ఇస్తాను, కేవలం 1 గంట సమయం ఇవ్వు, బయట ప్రపంచం ఎలా ఉందో చూసి వస్తాను అన్నాడు ఆ వ్యక్తి. క్షమించు, ఇవ్వలేను అన్నది మృత్యుదేవత. ఆమె ముందు కన్నీళ్లతో మోకరిల్లి 1 నిమిషం ఇవ్వు, నా డెత్ నోట్ రాసుకుంటాను అని బ్రతిమాలాడు. జాలిపడి సరే అంది. అప్పుడు అతడు ఈ విధంగా రాశాడు. మన మనసు కోతి లాంటిది, రకరకాల కోరికలు కోరుతూ నీ సమయం వృధా చేస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ పెట్టుకో. బుద్ధి చెప్పినట్లు వింటే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, కానీ అప్పుడప్పుడు హృదయం చెప్పిన మాట కూడా విను. దాని కోరికలు కూడా తీర్చకపోతే బృందావనాల సంగతి మర్చిపోయి సంపాదన అనే ఎడారిలో నడుస్తూనే ఉంటావు. ఎప్పుడైతే నీ హృదయం చెప్పినట్లు వింటావో అప్పుడే నీకు సంతోషం, ఆనందం అన్నీ కలుగుతాయి. అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా గడుపు, బయట అవుట్స్కట్స్ వెళ్ళండి. అదే పనిగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో మన పిల్లలతో సరదాగా గడపండి, మధ్యలో టీవీ చూడండి, మన ఇంటి చుట్టుపక్కల వ్యక్తులతో చిట్చాట్ చేయండి. మనం మన జీవితంలో సంపాదనకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో మన మనస్సుకు కూడా అంతే సమయాన్ని కేటాయించాలి. మన మనస్సు చెప్పే ప్రతి పనిని కాకపోయినా మనకు సంతోషాన్ని కలిగించే పనులైనా చేయడానికి టైం కేటాయించుకోవాలి. జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో రిలాక్స్ అవ్వటం కూడా అంతే ముఖ్యం. ఈరోజు మనం ఈ వీడియోలో డబ్బు కన్నా మించినది ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు ఈ మోటివేషనల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.